ఆధార్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళది మన పుట్టుపూర్వోత్తరాల లెక్క. పిల్లలకు కూడా అపార్ అనేటటువంటి ఒక వ్యవస్థ తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అవి అన్నిట్లో అందులో మెన్షన్ చేస్తే అది పర్మనెంట్. ఆధార్ ఎట్లయితే పర్మనెంటో అపార్ అట్లాంటిది పర్మనెంట్. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే చాలామంది జీవితాల్లో వచ్చిన సమస్య ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది. ఏంటయ్యా అంటే పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సరే వాస్తవంగా అయితే హాస్పిటల్లో పుట్టినప్పుడు హాస్పిటల్ వాళ్ళు మున్సిపాలిటీకో కార్పొరేషన్కో పంపించేస్తారు డేటా. ఏ రోజు ఏ అమ్మ అక్కడ అంటే మన ఆసుపత్రిలో చేర్చేటప్పుడు రాస్తాం కదా, అమ్మాయి పేరు గర్భిణివి అలాగే భర్త పేరు రాస్తాం కదా, ఆ డీటెయిల్సే వెళ్ళిపోతాయి. ఇందులో సాధారణంగా ఏంటంటే ఒక ఆయన్ని వెంకటేశ్వరరావు పేరు అనుకోండి, చిన్ని అని పిలుస్తుంటే వాళ్ళ ఆవిడ పేరు రమణి అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రమణి వైఫ్ ఆఫ్ చిన్ని అని రాసేస్తారు ఇక్కడ. ఇదే అక్కడికి వెళ్తుంది మున్సిపాలిటీకి మనం ఏమనే మున్సిపాలిటీలో మనం ఏం చేయాలి, మున్సిపాలిటీకి అయినా కార్పొరేషన్కి ఇట్లా మాకు బిడ్డ పుట్టారు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. అందులో ఈ పేరు ఉంటుంది. సరే పోయిందిలే అని వదిలేస్తారు. ఆ తర్వాత అందులో మనం ఏం చేయాలి, బిడ్డ పేరు యాడ్ చేయాలి. అందులో యాడ్ చేయిస్తే ఇప్పుడు రేపు అసలు పేరు వచ్చేటప్పటికి ఈ అపార్ కార్డు ఇవ్వాలంటే ఈ అమ్మ పేరు ఈ నాన్న పేరు కూడా వీళ్ళ ఆధార్లో ఏది ఉందో అదే ఉండాలి. వీళ్ళు ఏం చేశారు, ఆధార్లో ఏ పేరు ఉందో ఆధార్లో ఒరిజినల్ పేరు పెట్టుకున్నారు, ఇట్లా నిక్ నేమ్స్తో కాకుండా. దాంతో ఇప్పుడు తల్లి పేరు మ్యాచ్ కాలేదని తండ్రి పేరు మ్యాచ్ కాలేదని చెప్పి ఆగిపోతున్నటువంటి కొన్ని నడుస్తున్నాయి. కొంతమందిదేమో పిల్లలది ఏం చేస్తారు, ఆసుపత్రిలో డేట్ కాకుండా వేరే డేట్ని స్కూల్ అడ్మిషన్లో వేపిస్తారు. ఏది 3 ఏళ్లకే స్కూళ్ళల్లో చేర్చేటటువంటి వాళ్ళు 5 ఏళ్ళు వేపిస్తారు. ఇప్పుడు అపార్ కార్డు కావాలంటే ఇది మార్చాలి. ఇప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతున్నది, ఈ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఆధార్ వాళ్ళని డేట్ ఆఫ్ బర్త్ మార్చమంటే అక్కడ తెచ్చుకోమని చెప్తున్నారు. స్కూల్కి వెళ్ళి స్కూల్ దగ్గరకు వెళ్తే స్కూల్ వాళ్ళు ఆల్రెడీ ఇది ఉంటుంది కదా, ఇప్పుడు అది మార్చి ఇవ్వాలి. ఇప్పుడు 5 ఏళ్ళు వేసేసిన వాళ్ళకి 3 ఏళ్ళకే 5 ఏళ్ళని వేసిన వాళ్ళకి మళ్ళీ 3 ఏళ్ళు అంటే ఆ స్కూల్ అడ్మిషన్ పనికిరాదు. ఇట్లాంటి ఒక విచిత్రమైన సమస్య వందలు కాదు వేలు లక్షల్లో ఉంటుంది. మోడీ తీసుకొస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నం ఈ విధంగా ఇబ్బందికరం అవుతోంది.